ఎవరైనా ఉన్నారా సమాధానపరిచేవారు? నాయకుల్లోనే కానీ, ఎడ్యుకేటర్స్లో కానీ, లేకపోతే వర్గాలలో కానీ, నాయకులే కానీ, లేకపోతే యజమానులుగా ఉన్నవారు కానీ, ఎవరైనా సమాధానపరిచేవారు ఎవరైనా ఉన్నారా? దేవునికి కావలసింది సమాధానపరిచేవారు. ఎక్కడ దొరుకుతారు ఈ సమాధానపరిచేవారు? వేర్ వీ కెన్ ఫైండ్ ద పీపుల్ హూ మేక్స్ ద పీస్. యేసు ప్రభు వారు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు కావాలి. ఈ సమాధానం అనే మాటలో చాలా శ్రేష్టత మనం చూస్తున్నాం. ఈ సమాధానం అనేటువంటి మాటలో ఏమండి అద్భుతమైన విలువైన విషయాలను మనం ఇందులో చూడగలుగుతున్నాం. ఒక మాట చెప్పనా, సమాధానమును ఎవరైనా విలువైనదిగా ఎంచబడి వారు ఉంటే, సమాధానము శ్రేష్టమైనది అని ఆలోచన కలిగి ఒకవేళ వారు ఉంటే, వారట దేవుని ఆత్మ కలిగిన వారు. దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే సమాధానం గురించి పనిచేస్తారు. దేవుని ఆత్మ లేనివాడు సమాధానమును పాడు చేయవాడు. ఈ సమాధానాన్ని పాడు చేయవాడు శాపగ్రస్తుడు. ఈ సమాధానాన్ని పాడు చేయవాడు దేవుని ఆత్మను కలిగి ఉండలేడు. దేవుని యొక్క విషయాలు అర్థం కావు, దేవుని యొక్క మేలులు అర్థం కాదు. కనుక దేవుడు కోరేది ఏంటంటే సమాధానము. దాని యొక్క విలువ ఆత్మ కలిగి ఉంటేనే అర్థమవుతుంది.